రియల్ టైం మానిటరింగ్, రియల్ టైం సొల్యూషన్. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుండి తుఫాన్ గమనాన్ని గమనించడం, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు సాధారణంగా చేస్తూనే ఉంటారు. అయితే తుఫాన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం భిన్నంగా వ్యవహరించారు. రాత్రింబవళ్ళు పర్యవేక్షిస్తూనే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రియల్ టైం డేటాను అప్డేట్ చేసుకుంటూ వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ రియల్ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా పనిచేశారు. డేటా డ్రివెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మోడల్ ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ టెక్నాలజీని అనుసంధానించి రియల్ టైంలో సమన్వయం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, అవి అమలయ్యేలా చూసుకోవడంలో ఈ మోడల్ సక్సెస్ సాధించింది. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంతో పాటు వివిధ శాఖల నుంచి ఆర్టీజీఎస్ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని అనుసంధానించి అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం. టెక్నాలజీ ద్వారా తుఫాన్ సహాయక చర్యలను ఏ విధంగా మానిటర్ చేశారనే వివరాలను ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ మీడియాకు వివరించారు. సీఎం చంద్రబాబు తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి 9 సార్లు టెలికాన్ఫరెన్స్లు ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నిరంతరం సమీక్షా సమావేశాలు చేపట్టారు. అలాగే వివిధ విభాగాలు, క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన లైవ్ డేటాతో అవసరమైన ప్రాంతాలకు సహాయక చర్యలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసేలా ప్రభుత్వం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించింది. అవసరమైన చోట యంత్ర పరికరాలను, మానవ వనరులను సమర్థంగా కేటాయించడంలోనూ టెక్నాలజీనే సాయపడింది. అవేర్ 2.0 వ్యవస్థకు స్టేట్ డేటా లేక్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా రియల్ టైంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. వర్షపాతం, గాలి, పిడుగుల వంటి వాటిపై హెచ్చరికలు చేసేలా అవేర్ 2.0 వ్యవస్థ పనిచేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చు. అలాగే రిజర్వాయర్ స్థాయిలు, ఇన్ఫ్లోలు, భూగర్భ జలాలు, చెరువులకు సంబంధించిన రియల్ టైం డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో శాటిలైట్ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని ఏఏ ద్వారా విశ్లేషించి తుఫాన్ కదలికలను ఖచ్చితంగా తెలుసుకోగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా సహాయక చర్యలను వేగంగా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా 72 గంటల ముందే తుఫాన్ కదలికల్లో వచ్చిన మార్పులను గుర్తించగలిగారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోగలిగారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయగలిగారు. గాలుల వేగాన్ని అంచనా విషయంలో ఖచ్చితమైన సమాచారం రావడంతో ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లభించింది. దీని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం. ఇక వివిధ వ్యవస్థల ద్వారా రియల్ టైంలో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి. విపత్తులకు సంబంధించిన సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంది. వాస్తవాలను ప్రజలకు నేరుగా చేరవేయగలిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు, అధికారులకు 1,10,00,000కు పైగా సందేశాలను ప్రభుత్వం పంపింది. ఫిర్యాదులు స్వీకరించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రత్యేక వ్యవస్థలు పనిచేశాయి. మనమిత్ర సుమారు 12,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. ఐవీఆర్ఎస్ సర్వేలు, మీడియా, సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా అధికారులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏరియల్ సర్వేలు, వరద మ్యాపింగ్, రియల్ టైం డేటా సేకరణ కోసం 602 డ్రోన్లను అందుబాటులో ఉంచారు. 14,770 సీసీటీవీ కెమెరాలను ఆర్టీజీఎస్ నెట్వర్క్ అనుసంధానించారు. 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేయగలిగారు. అలాగే ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని త్వరగా గుర్తించగలిగారు. ఇక మెషినరీ ట్రాకింగ్ యాప్ ద్వారా జేసీబీలు, క్రేన్లను లైవ్ ట్రాక్ చేయడానికి వీలు కలిగింది. అలాగే రోడ్ బ్లాక్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉన్న చోట జేసీబీలు, క్రేన్లను తరలించేలా చర్యలు తీసుకోగలిగారు. ఇక అన్ని విభాగాల నుంచి వచ్చిన లైవ్ డేటాను అనుసంధానిస్తూ సైక్లోన్ మానిటరింగ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా రోడ్లు, ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని సేకరించగలిగారు. 5,803 గ్రామ వార్డు స్థాయిలో కూడా కమాండ్ సెంటర్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా 2 కోట్లకు పైగా ప్రజలకు సేవలు అందించే ఏర్పాట్లను ముందుగా చేసుకోగలిగింది. ఈ క్షేత్రస్థాయి వ్యవస్థ ద్వారా బ్యాకప్ పవర్, సహాయక సామాగ్రిని ఆయా కేంద్రాల్లో ముందుగానే ఉంచారు. ముఖ్యంగా 1,742 మంది గర్భిణులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంలో గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ బాగా ఉపయోగపడింది. తుఫాన్ సమయంలో అంతర్ ఏజెన్సీ సమన్వయాన్ని బలోపేతం చేస్తూ ఒక బలమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ కొనసాగింది. 2,973 పోర్టబుల్ వైర్లెస్ సెట్లు, డీజీ సెట్లు, మౌంటెడ్ రేడియోలతో ఆర్టీజీ సెంటర్ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఎండీ, ఎన్డీఎంఏ, ఎంహెచ్ఏలతో నిరంతరం కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్టీజీఎస్ సహా ఇతర విభాగాలు పనిచేశాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
నెల్లూరులోని సంగం బ్యారేజ్ సమీపంలో చిక్కున్న పడవను చాకచక్యంగా లాగడం వంటి క్లిష్టమైన రెస్క్యూ మిషన్లు చేపట్టాయి. భారతదేశంలో మొట్టమొదటిదైన ఎన్డీఎంఏ సెల్ బ్రాడ్కాస్ట్ వైబ్రేషనల్ అలర్ట్ సేవను మన రాష్ట్రం వినియోగించుకుంది. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఫీడర్లు సబ్స్టేషన్లను రియల్ టైంలో పర్యవేక్షణ చేశాయి. శాటిలైట్ చిత్రాల సాయంతో ముంపు నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా పూర్తి స్థాయి సాంకేతికతతో ప్రభుత్వ తుఫాన్ సహాయక చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రస్తుతం ఏర్పాటు చేసిన వ్యవస్థల ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి రోడ్ మ్యాప్ సిద్ధమైంది.